రైట్. ఇక్కడ ఒకటే ఇక్కడ అందరూ అడుగుతున్నది కానీ ప్రజలకి సమాధానం చెప్పాల్సింది కూడా, ఈ 5 సంవత్సరాలలో మనకి చట్టబద్ధమైనటువంటి హక్కు ఉంటుంది విభజనకు సంబంధించినటువంటి అంశాలలో తీసుకొచ్చుకోవడానికి. ఏది ఆస్తుల విభజన కానీ ఆదాయ విభజన కానీ వీటిలో తేడా వస్తే కోర్టుకు వెళ్ళి మనం తేల్చుకోవచ్చు. దాన్ని విద్యుత్ ఉద్యోగులు చేసుకున్నారు, వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్నారు, ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదు అక్కడ కూడా. ఇక్కడ అట్లాంటిది అంటే విజన్ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు సంబంధించి ఆంధ్ర ప్రజల గురించి ఆలోచించేటప్పుడు ఆంధ్రాకి రావాల్సిన ఆస్తులు, ఆంధ్రాకి సంబంధించి రావాల్సినటువంటి వాటాలు వీటి గురించి అడగకుండా మోడీ కుమ్మక్కైపోయారు, జగన్ కుమ్మక్కైపోయారు, పవన్ కుమ్మక్కైపోయారు లాంటి స్టేట్మెంట్స్తో కాలక్షేపం చేయడం అనేటువంటిది, లేదా ఆ భావోద్వేగాన్ని రెచ్చగొట్టుకోవడం అనేటువంటిది కరెక్టా? పవన్ గారు కుమ్మక్కైనారని ఎప్పుడు మొన్నటిదాకా జగన్ పవన్ అందరూ కలిపారండి, మీరు ఈ మధ్యన తీశారు దాంట్లో. సరే, ఈరోజు ఇందాక జనసేన నాయకులు మాట్లాడినారు, శ్రీధర్ గారు, అద్దెపల్లి శ్రీధర్. ఒకటేమంటే ఏదైతే శ్రీధర్ గారు ఈరోజు ఏదైతే 5 సంవత్సరాలు ట్రావెల్ చేశారన్నారో, చిన్న కరెక్షన్ ఏమంటే 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేశాం, కాదండి. ట్రావెల్ చేసినప్పుడు ఏవైతే విడిపోయిన రాష్ట్రము, అప్పులలో ఉండే రాష్ట్రము, ఆదాయం లేని రాష్ట్రము, ఒక డిపెండెన్సీలో ఉన్నాం. రాజధాని లేదు, పోలవరం కట్టాలంటే నిధులు లేవు. ఏదైతే ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి హైదరాబాదు నగరము తెలంగాణకు పోయిందో అప్పుడు కేంద్రం మీద పూర్తిగా ఆధారపడినటువంటి మాట వాస్తవం. అటువంటి పరిస్థితులలో దాదాపు 30 సార్లు కేంద్రం చుట్టూ తిరిగి మాకు నిధులు ఇవ్వండి, మాకు రాజధానికి నిధులు ఇవ్వండి అని తిరిగి ముఖ్యమంత్రి గారు 29 సార్లు తిరిగారు. అటువంటి సమయంలో అన్ని కూడా ఏవైతే వాళ్ళు ప్రామిస్ చేశారో, విభజన చట్టంలో ఉన్నారో అవన్నీ ఇవ్వలేకపోయినారు. ఇవ్వనందుకే అడిగి బేజారు వచ్చి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఒకటి. రెండోది, ఏదైతే హైదరాబాద్ ఆస్తుల మీద అడిగి వాళ్ళను కేంద్రాన్ని ఒత్తిడి తెచ్చి వీళ్ళంతా మాట్లాడితే ఎవరు ఒప్పుకోకుంటే ఆంధ్ర రాష్ట్రం తరఫున, గవర్నమెంట్ తరఫున కోర్టులో కేసు వేస్తే కోర్టు కూడా ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆస్తులను పంచాలి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చి కూడా చాలా రోజులైంది. అయినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదు. అంటే ఇవన్నీ కూడా ఎవరో ఈ 2 రాష్ట్రాల మధ్యన ఆస్తుల పంపకం అనేది కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద మనిషి తరహాలో వచ్చి కూర్చొని దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళిద్దరు పోయి కూర్చొని అక్కడ ఆస్తులు లాక్కొని వచ్చుకునేది కాదు కదా. ఇక్కడ అంటే పెద్ద మనిషి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అన్నప్పుడు ఆ పెద్ద మనిషికి ఆ గౌరవం ఇవ్వాలి కదా. మీరు దొంగ అన్నారు, మీ బాలకృష్ణ గారు ఏమన్నారో ప్రజలందరికీ తెలుసు. ఇది మనం వేచి చూసే ధోరణి అన్నారు. మీరు 3.5 సంవత్సరం, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు డిఫరెన్షియేట్ చేస్తున్నారు కదా. 5 బడ్జెట్ లో మీ అశోక్ గజపతి రాజు ఉన్నాడా లేదా? 5 బడ్జెట్ లో మీ సుజనా చౌదరి ఉన్నాడా లేదా? ఇక్కడ 5 బడ్జెట్ లో మాణిక్యాలరావు ఉన్నాడా లేదా? ఇక్కడ 5 బడ్జెట్ లో కామినేని శ్రీనివాస్ ఉన్నారా? ఎక్కడేమో 3.5 సంవత్సరం, 4 సంవత్సరాలు అంటున్నారు. మాట్లాడండి శ్రీధర్ గారు. రైట్, కంప్లీట్ చేయండి. చెప్పండి. శ్రీధర్ గారు, మీరు మాట్లాడుతానని చెప్పి నేను మాట్లాడలేదు, మీరు వినండి, మళ్ళీ మాట్లాడండి. రైట్, చెప్పండి. ఈరోజు వాళ్ళు చెప్పినారు బడ్జెట్లలో అశోక్ గజపతి గారు లేరా అని. ఉన్నారు, ఒకటే కేంద్ర మంత్రి, ఇద్దరు ఉన్నారు కదా, సుజనా చౌదరి కేంద్ర మంత్రి ఉన్నారు. ఇచ్చినారు. తర్వాత మీరు చూస్తా ఉన్నారు. మీరు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ పూర్తి న్యాయం చేసిందనే రకంగా మాట్లాడటము చాలా బాధాకరం. మీకు కూడా తెలుసు ఆంధ్ర ఇక్కడ ఒక్క పాయింట్ అండి, ఒక్కసారి నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతున్నది. మళ్ళీ కావాల్సిన 5 సంవత్సరాలు 5 బడ్జెట్ సహకరించారు చంద్రబాబు నాయుడు గారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత నా అంత మేధావి ఎవరు లేరు, అసెంబ్లీలో కూడా రిజల్యూషన్ పాస్ చేసి పంపించింది చంద్రబాబు నాయుడు. 29 సార్లు తిరిగారు, అపాయింట్మెంట్ లేకుండా 29 సార్లు. నేను 1,00,000 సార్లు తిరిగాను ఢిల్లీకి. అదంతా లెక్కేసుకుని నేను చెప్తాను. ఆంధ్ర రాష్ట్రం కోసం తిరిగానంటారా? అమెరికాకి ఢిల్లీలో ఆగడం, అమెరికా నుంచి దిగినప్పుడు ఢిల్లీలో ఆగడం, ప్రైవేట్ వ్యవహారాలు, హాలిడేకి హనీమూన్కి వెళ్ళిన వ్యవహారాలు అప్పుడు కూడా ఢిల్లీలో దిగడం, దిగిన తర్వాత 4 మాట్లాడడం. ప్రైవేట్ చర్చలు, ప్రైవేట్ వ్యవహారాలకి 5 సంవత్సరాలు వాడుకుని వదిలేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏం మాట్లాడతారు? మళ్ళీ అదే అసెంబ్లీలో బీజేపీ ఏమేం చేయలేదు, నరేంద్ర మోడీ ఏమీ చేయలేదు, ఓడిపోయిన నష్టపోయిన అంటారు. దేనికన్నా కూడా ద్వంద్వ వైఖరి చూడండి.
అన్ని ఇలాంటి మాటలు ఓపిక లేకుండా శ్రీధర్ గారు అన్నది మీరే. మీరు అంతసేపు మాట్లాడితే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా మరి ఉన్నాను. స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ తెచ్చి మీరు మాట్లాడినంతసేపు నేను ఓపిక విన్నాను. వినండి, ఒక్క నేను నిమిషం, ఓపిక లేకుండా ఎట్లా? ఎలక్షన్స్ అంటే వాస్తవం చెప్తే మీరు వినేటువంటి స్థాయిలో లేరనా? జనసేన అదే ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పూర్తి న్యాయం చేస్తుందా? శ్రీధర్ గారు ఇక్కడ మీరు జనసేన తరఫున బీజేపీని సమర్థిస్తున్నారా? మోహన్ రెడ్డి గారు తెలుగులో చెప్తున్నాను. మేము కదా ఇంగ్లీష్ లోను తెలుగులో హిందీలో బలవంతంగా నరేంద్ర మోడీ అని చెప్పింది నిలదీసింది. మీరు కదా అప్పుడు సంతోషించింది. మాకు ఎలాగా చేత కట్టలేదు పవన్ కళ్యాణ్ నిలదీసిన నరేంద్ర మోడీ అని కదా అనంతపూర్లో కానీ కాకినాడలో కూడా అన్నారు. మీరేం మాట్లాడతారు? అంటే మిమ్మల్ని వ్యతిరేకిస్తే బీజేపీని సహకరించినట్ట, మిమ్మల్ని వ్యతిరేకిస్తే టీఆర్ఎస్ సహకరించినట్ట, మిమ్మల్ని వ్యతిరేకిస్తే వైసీపీ సహకరించట. ఏం మాట్లాడతారు? మీ రాజకీయ పాతది. మీ రాజకీయం ఏ విధంగా ఉన్నదో ప్రజలకు అర్థమైపోయింది. మీతో ట్రావెల్ చేస్తే మంచోళ్ళ, మీరు వ్యతిరేకిస్తే బీజేపీతో వెళ్ళిపోయినట్ట, మీతో ట్రావెల్ చేస్తా ఏం మాట్లాడతారు? కాదు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే రాజ్య పార్టీల గురించి మాట్లాడితే బీజేపీకి రాజకీయం మాట్లాడదాం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతుంటే మీరేం మాట్లాడతారండి? రాష్ట్రానికి అన్యాయం చేసినా పర్లేదంటారా? రాష్ట్రానికి అన్యాయం చేస్తే చూస్తూ ఉంటున్నారంటారా? ఇక వాళ్ళ ఇంకేమో తిరగాలంటారా? అడుకోవాలంటారా? ఎదురు తిరగకుంటారా? అంత చావు చచ్చిపోయినారో తెలుగు జాతి. ఒక్క నిమిషం రిక్వెస్ట్ చేస్తాం, అడుగుతాం. ఏదైనప్పుడు పోటీకి దిగుతాం. మోహన్ రెడ్డి గారు ఏదైతే మోహన్ రెడ్డి గారు వాళ్ళని దించడానికి ప్రయత్నం చేస్తాం. మోహన్ రెడ్డి గారు వెనక్కిపోయే ప్రసక్తే లేదు. మోహన్ రెడ్డి గారు ఆంధ్ర పౌరుషం చచ్చిపోలేదు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు సహనం ఎక్కువ. మోహన్ రెడ్డి గారు ఒక్క సహనం ఉంది కాబట్టి అడిగినా 3 సంవత్సరాలు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు సంవత్సరాలు సహనంగా అడిగితే ముందరికి రాలేదు. మోహన్ రెడ్డి గారు పౌరుషంతో ఎదురు తిరిగాం. రైట్ మోహన్ రెడ్డి గారు ఎదురు తిరిగినాం. పోటీలో మీరు వస్తే మాతో కలిసి రండి, లేకుంటే వదిలేయండి. రైట్ మోహన్ రెడ్డి గారు ఒక్క పాయింట్ అండి. ఇక్కడ శ్రీధర్ గారు అడిగినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగే పాయింట్ ఒక్కటే ఏంటంటే, ఇప్పుడు రాలేదు అని చెప్పడం పోరాడాలని కోరుకోవడంలో తప్పులే. అది యూ హ్యావ్ దట్ రైట్. పొలిటికల్గా పార్టీగా ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉంటారు, మీకు ఆ హక్కు కూడా ఇచ్చారు ప్రజలు. కాకపోతే అన్నీ మనం తెచ్చుకున్నంతగా అసలు భారతదేశంలో ఏ రాష్ట్రము తెచ్చుకోలేదు. అది కాదని ఎవరైతే జల్లికట్టు లాంటి మాటలు మాట్లాడతారో వాళ్ళు పందుల పోటీలు నడుపుకోండి అని మాట్లాడింది కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి. అంటే నాడు ఆయన చెప్పింది ప్రజల్ని మోసమా, లేదా ఇవాళ మీరు చెప్తున్నది ప్రజల్ని మోసమా? నెంబర్ 1. రెండవది, అసెంబ్లీలో ఇంత అద్భుతమైనటువంటిది ఇచ్చింది. అసలు చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి ఇంతకంటే ఎవరూ చెయ్యలేదు అని అసెంబ్లీ తరపున ఏకగ్రీవ తీర్మానం చేసింది చంద్రబాబు నాయుడు గారా కాదా? ఆయన ఇచ్చిన ఉపన్యాసం అవునా కాదా? ఆనాడు మనం తెచ్చుకున్నన్ని ఇంకెవరూ తెచ్చుకోలేదు, దేశంలోనే నెంబర్ 1గా మనం తీసుకెళ్తున్నాం, దీనికి సహకరించినందుకు ధన్యవాదాలు అని మోడీకి అరుణ్ జైట్లీకి అభినందనలతో తీర్మానం చేసి పంపించింది రైటా? ఇవాళ వాళ్ళు ఇవ్వలేదు అంతా మోసం చేశారని చెప్పేది రైటా? ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే 40 ఏళ్ల అనుభవం ఉంది, ముందు చూపు ఉంది అంటున్నారు. అప్పుడు 40 ఏళ్ల అనుభవం ఉంటేనేమో మోసపోకూడదు, మోసపోయారు అంటే అనుభవం వేస్ట్. ఈ రెండిట్లో ఏది నిజం? ఈ మూడింటికి మీరు సూటిగా ఆన్సర్ చెప్పండి. ఈరోజు ఏదైతే మీరు చెప్పినట్లు మొదటి ఈ అసెంబ్లీలో తీర్మానం చేసినది ఆ రోజు వరకు ఇచ్చినట్టు అప్పటికి ఇచ్చినది కరెక్ట్. అప్పుడు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోతాయి వెనక్కి? ఆనాడు ఇచ్చి ఇవాళ లేదంటే ఎట్లాగంటున్నా? ఈ 2 రోజుల్లో ఇవ్వలేదా? ఆ రోజు వరకు ఇచ్చారా? అంటే 5 ఇవ్వండి. వినండి, మీరు కూడా వినండి. మీరు అడిగినారు కదా, మీరు అడిగిన దానికి నేను చెప్తాను. ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆ రోజుకు ఇప్పటికి ఇచ్చినవి ఉన్నాయి, మాకు రావాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ కూడా రావాలి అని చెప్పినారు. ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పినారో దానికి మీరు స్పెషల్ వెహికల్ అరేంజ్ చేసుకోమన్నప్పుడు అప్పుడే వ్యతిరేకించారు. మాకు స్పెషల్ వెహికల్ కాదు, మీరు ఇచ్చేది డైరెక్ట్గా ఇవ్వండి అని చెప్పినారు. ఆ రోజు తీర్మానం చేస్తూ డిమాండ్లు కూడా పెట్టారు. రావాల్సిన డిమాండ్ల మీద కూడా మాట్లాడినారు. ఆ డిమాండ్లు ఏదైతే రావడం లేదో ఇస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు నడిచాం. ఓపిక అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు విడిపోయిన వెంటనే వాళ్ళతో గలాట పెట్టుకొని పోతే రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి వాళ్ళతో ట్రావెల్ చేశారు. ఏదైతే రాను వాళ్ళు ఇవ్వడం లేదు, ఈ రాష్ట్రానికి ఇచ్చే ఉద్దేశం లేదని తెలిసినప్పుడు మనం ఎదురు తిరిగాం. ఇప్పుడు మనకు రాజధానికి 1500 కోట్లు ఇచ్చి వాళ్ళు చేతులు దొరుకుతున్నారు. ఈరోజు రాజధానిలో ఎంత వర్కులు జరుగుతున్నాయో అక్కడ ఉండేటువంటి
డిబేట్లో కూర్చున్నటువంటి నాయకులను కూడా పోయి చూడమనండి. ఈరోజు దాదాపుగా 30,000 కోట్లకు టెండర్లు పిలిచినారు. త్వరితగతిన పనులు జరుగుతున్నాయి. దాంట్లో సహకరించమని అడుగుతున్నాం. ఇంతవరకు రాజధానికి నిధులు ఇవ్వలేదు. పోలవరం ఏదైతే జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని 100% ఖర్చు పెడతామన్న వాళ్ళు దాని చుట్టూ తిరుగుతుంటే పోలవరం ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది. గడ్కరీ గారు చెప్పారు ఇది బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇంత ఫాస్ట్ గా ప్రాజెక్ట్ జరిగినటువంటి ప్రాజెక్టు లేదన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కింది. కానీ దానికి కూడా నిధులు ఇచ్చి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మనకు విద్యా సంస్థలకు 12,000 కోట్లు రావాల్సి ఉంటే ఇప్పటికి 600 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అడుగుతూ మాకు ఆస్తుల పంపకంలో కానీ ఏదైతే 11 అంశాలు ఉండే విభజన అంశాలు అవన్నీ కూడా త్వరితగతిని ఇవ్వమంటున్నాం. దాంట్లో ఇవ్వకుండా తాత్సారం చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి పూర్తిగా మొండి చేయి చూపించేటువంటిది. రెండోది మూడో క్వశ్చన్ ఏదో అడిగినాను. మూడో క్వశ్చన్ ఒకటి అడిగినా, మూడో ప్రశ్నకి వాళ్ళతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మోసపోకూడదు కదా అంటున్నారు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మోసపోయినాడంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మోసపోకూడదు కదా అంటున్నారు. జాగ్రత్తగా అంటారు. కానీ ఎవరైనా సరే మన కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేస్తామనే వాళ్ళని వెనుకబడి పోతాం, తప్పదు. ఆ రోజు దాంట్లో తప్పు లేదండి. ఒక్క మాట ఇక్కడ మోహన్ రెడ్డి గారు నేను అన్న పాయింట్ ఇక్కడ ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు మీరు అన్న పాయింట్ లో తప్పు లేదు. ఇక్కడ 3 సంవత్సరాలు కదా, ఆయన 4.5 సంవత్సరం చిట్ట చివరి బడ్జెట్ తర్వాతనే యువతలకు వచ్చింది. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అనుభవం అనేటువంటిది ఉన్నప్పుడు మోసపోకూడదు కాదు. ఇక్కడ ఇదిగో ఇది జరిగింది అని చెప్పినప్పుడు ఇప్పుడు జరగలేదు అని చెప్పడం అది మోసం, ప్రజల్ని మోసం చేయడం కదా. అది నిన్నటిదాకా జరిగింది అని చెప్పడం, జరగలేదు అని ఇప్పుడు చెప్పడం, ఇంతకుముందు మనకు అన్నీ ఇచ్చారని చెప్పడం, ఇప్పుడు పైసా కూడా ఇవ్వలేదంట. మీరే అన్నారు రాజధానిలో కడుతున్నారనేది. రాజధానిలో కడుతున్నటువంటి వాటిలో గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి సెక్రటేరియట్, హైకోర్టు వీటికి గవర్నమెంట్ డబ్బులతోనే కట్టాం. మిగతా బిల్డింగులన్నీ ప్రైవేట్. ఇప్పుడు హైదరాబాద్లో సెక్రటేరియట్, అసెంబ్లీ ఈ ప్రభుత్వ కట్టడాలు కాకుండా గవర్నర్ బంగ్లా కాకుండా మిగతా అన్ని ప్రైవేట్ ప్రాపర్టీసే. భారతదేశంలో ఎక్కడున్నా అదే ఉంటుంది. మిగతాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ బాధ్యత, రోడ్లు వేయడము, వంతెనలు కట్టడం. ఇది అలా కాకుండా దాన్ని భావోద్వేగ భరితంగా మార్చుకునేటువంటి ప్రయత్నం అనేది సబబేనా అని అడుగుతున్నా నేను. అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువేం కాదు కదండి. అవును, రోడ్డు వేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు కర్నూలుకి, అనంతపురానికి, కడపకి రోడ్డు వేస్తున్నారా లేదా? రాజధాని నుంచి కేంద్రం వేస్తుందా లేకపోతే రాష్ట్రం వేస్తుందా రోడ్డు? ఎక్కడ వేసారండి ఇంతవరకు? ఇంకా ల్యాండ్ ఎక్వైజ్ చేయలేదు. ఎవరు చేయాలి? ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, కేంద్రం చేస్తుందా? ల్యాండ్ యాక్విజిషన్ కు డబ్బులు మాకు సంబంధం లేదన్నారు. అవును, అది ఉన్నది కదా, మీకు తెలుసు కదా. అది కేంద్రం, అది కాదు ప్రొవిజన్ ఏంటో మీకు తెలియదా? ఇతర రాష్ట్రాలకు మొన్న మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులలో ల్యాండ్ ఎక్విజిషన్ లోకల్ బాడీ చేస్తాయి, రోడ్డు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం R&B వేస్తుంది. అట్లాగే వీటికైనా కూడా ఇది కామన్ ఫినామినా. ల్యాండ్ ఎక్విజిషన్ కు డబ్బులు, ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని మాట చెప్పినారు. కాబట్టి అది చెప్పి మళ్ళా దాని నుంచి తప్పుకున్నారు. సరే, అదేదో అది జరుగుతూ ఉంది. అంటే ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ స్థాయిలోనే ఉంది. దాంతో ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఇంతవరకు ఫారెస్ట్ పర్మిషన్ వాళ్ళు లేట్ చేస్తూ వచ్చినారు. పోలవరంలో కూడా ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వడానికి లేట్ చేస్తూ వచ్చినారు. పోలవరంలో ల్యాండ్ యాక్విజిషన్ కు డబ్బులు ఇస్తామని చెప్పినారు, విభజన చట్టంలో ఉంది. మళ్ళీ ల్యాండ్ యాక్విజిషన్ మాకు సంబంధం లేదంటారు. ల్యాండ్ యాక్విజిషన్ పోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం చూస్తే ల్యాండ్ యాక్విజిషన్ దాదాపుగా 30-40 వేల కోట్లు పోతా ఉంది. ఇప్పుడు పోలవరం ల్యాండ్ యాక్విజిషన్ మాకు సంబంధం లేదంటున్నారు. అంటే మేము అడిగేది ఏమంటే రాష్ట్రం విభజించిన తర్వాత లోటు బడ్జెట్లు ఉండేటువంటి రాష్ట్రానికి ఇటువంటి ఆర్థిక భారం పెట్టడం పద్ధతి కాదు. ఇటువంటి ఆర్థిక భారాన్ని పెద్ద మనసుతో వాళ్ళు ఇవ్వాలి. అట్లా ఇవ్వడం లేదు. కాబట్టి ఇవ్వడందుకే ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చి పూర్తి అన్యాయం చేస్తున్నారని బయటకు వచ్చి ఈ రోజు ఎదురు తిరిగినారు. మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ వింటాడా? అదే విధంగా సీఎం రమేష్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కేసులో డైవర్షన్ ఆఫ్ మనీ, మనీ లాండరింగ్ కేసులో చేస్తున్నట్టు ఢిల్లీలో లాబింగ్ చేస్తారు, వింటారా? అధికారంలోకి వస్తే బాగుంటుందో ఆ గవర్నమెంట్ మీరు కలవండి.
రాజకీయ మిమ్మల్ని బలవంతంగా ఎత్తుకొని వచ్చి ఈ కూటమిలో కలవండి ఆ కూటమిలో కలవండి అని ఎవరికి సజెస్ట్ చేయరండి. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉంటుంది. రైట్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. పోలవరంకి సంబంధించినటువంటి రాజకీయ విమర్శలు కాకుండా కొంత వాస్తవాన్ని అయితే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది జూలై 28, 2014న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం. ఇందులో పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాకుండా మిగతావన్నీ 17,368 కోట్లతో పూర్తవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పిన లెక్క. డిసెంబర్ 12, 2018 మరొకసారి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇప్పటికీ 81,554 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశామన్నారు. ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారనేది మొట్టమొదటి ప్రశ్న. 17,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 81,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఇక పోలవరంకి వద్దాం. 2013 మార్చి 2వ తేదీన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అలానే రష్యా, ఒమెన్ దేశాలకు సంబంధించినటువంటి యుఎన్ కంపెనీతో జాయింట్ వెంచర్గా ఏర్పడి 4,000 కోట్ల రూపాయలతో పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. దీన్ని స్టేట్ స్టాండింగ్ కమిటీ దానికి అంత అర్హత లేదు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ట్రాన్స్ట్రాయ్ మీద వేటు వేయండి అని లెటర్లు రాశాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు చివరికి ఏం చేశారంటే జియో నెంబర్ 13, 2016 జనవరి 25వ తేదీన 4,000 కోట్ల రూపాయల హెడ్ వర్క్ కాంట్రాక్ట్ని 6,961 కోట్ల రూపాయలకి అంచనా వ్యయం పెంచి ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు. ఎలా ఇచ్చారనేది మొట్టమొదటి ప్రశ్న. అలానే కుడికాలకు సంబంధించి జియో నెంబర్ 117 ద్వారా కేవలం 47 కిలోమీటర్లటువంటి కాలువ నిర్మాణానికి 3,645 కోట్ల రూపాయలు ఎక్సైజ్ పెంచారు. అది కుడి కాలువ. ఎడమ కాలువకు సంబంధించి జియో నెంబర్ 118తో 4,375 కోట్ల రూపాయలు 33 కిలోమీటర్లకు మాత్రమే ఏర్పాటు చేస్తూ మరొక జియో రిలీజ్ చేశారు. అలానే 142 కోట్ల రూపాయల కాంట్రాక్టు హెడ్ వర్క్స్కి సంబంధించి సాబర్ డ్యామ్ అండ్ వాటర్ వర్క్స్కి 60C నిబంధన ప్రకారం వేటు వేసి తన బినామీ సంస్థ అయిన పిఎస్కే హెచ్ఎల్ జాయింట్ వెంచర్కి నామినేషన్ పద్ధతి మీద జియో నెంబర్ 113 రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. పోలవరానికి సంబంధించినటువంటికి అంచనా వ్యయాలు ఎలా పెంచారు అని మేము అడుగుతున్నాం. మరొకటి కూడా అడుగుతున్నాం, మీరు చెప్తున్న భూ నిర్వాసితులు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి 2018కి ఎందుకు అంత గొప్పగా పెరిగినాయి? అలానే భూ కార్యక్రమం చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ మీరు చేసినటువంటి భూపందారంలో ఎక్కడ మీరు చేయనటువంటివి పోలవరానికి సంబంధించే ఎందుకు చేస్తున్నారు? అలానే మరొకటి కూడా స్పష్టంగా అడుగుతున్నాను, మీరు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి ఇయర్లో 245 కోట్లు ఇచ్చారు, రెండో సంవత్సరం 590, నాలుగో సంవత్సరంలో 2,514, నాలుగో సంవత్సరంలో 1,794, ఇలా కేవలం 1,000 కోట్లతోనే సరిపెట్టినప్పుడు ఎందుకు మీ కేంద్ర మంత్రులు దానికి యాక్సెప్ట్ చేశారు అని మేము స్పష్టంగా అడుగుతున్నాం. వేరేదే సమాధానం చెప్పకండి. నామినేషన్ పనుల మీద ఎందుకు ఇచ్చారు? అంచనా వ్యయాన్ని ఎందుకు పెంచారు? మీరు సిమెంట్ రేట్లు పెరిగినాయి, ఇనుము రేట్లు పెరిగినాయి అంటారు. అలా అయితే ఎందుకు ఇందిరమ్మ ఇల్లులు కానీ, ఎన్టీఆర్ హౌసింగ్ కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఒక దళితుడో ఒక బీసీనో కట్టుకునే ఇళ్ళకి ఇనుము రేటు పెంచలా, సిమెంట్ రేటు పెంచలా? ఎందుకు 1,000 కోట్లు ఉన్నటువంటి కాంట్రాక్టులకి 1,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయం ఎందుకు పెంచారో స్పష్టంగా ప్రైమ్ మైన్ వేదిక మీద నుంచి ప్రజలకు చెప్పండి. వేరే రాజకీయ విమర్శలు కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకు పెంచగలిగారు? ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ ఇప్పుడు ప్రధానమైన పోలవరం కాంట్రాక్టర్ కాదు. 60C నోటీస్ ఇచ్చి ట్రాన్స్ట్రాయ్ని పక్కన పెట్టి 3 సబ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారో మీకు అందరికీ తెలిసిన విషయం. ఆ 3 సబ్ కాంట్రాక్టర్స్కి కింద ఎవరు సబ్ కాంట్రాక్టర్ అందరికీ తెలిసిన విషయమే. డైరెక్ట్గా కింద సబ్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా మీ ఫైనాన్స్ మినిస్టర్కి, వాళ్ళకి ముఖ్య నాయకులందరికీ కూడా చుట్టాలు, ఫ్రెండ్స్ అన్నది అందరికీ తెలిసిన, మీ ఎంపీకి చుట్టం, ఫ్రెండ్స్, ఆ బినామీ కంపెనీలు అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే 650 crores ఏదైతే మొబిలైజేషన్ ఫండ్స్ ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారో ఇప్పుడు దాకా ఎందుకు వెనక్కి తీసుకోలేదు? ఇప్పుడు ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ డిఫంక్ట్ అయిపోయింది, అది వర్క్స్ చేయట్లేదు. డిఫంక్ట్ అయిపోయిన కంపెనీకి ఒక 6 నెలల కిందట, అంతకుముందర ఒక సంవత్సరం కిందట ఎందుకు క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి ట్రాన్స్ట్రాయ్కి ఇంకా వెసులుబాటు ఇచ్చారు? అసలు ట్రాన్స్ట్రాయ్కి మొబిలైజేషన్ ఫండ్స్ ఇవ్వడమే తప్పు ఆ రోజు, అయినా కూడా ఇచ్చారు 2-3 దఫాలో. ఇచ్చింది ఎందుకు కలెక్ట్ చేసుకోవట్లేదు? ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీకి ఏదైతే కార్ లోన్లు ఇవన్నీ ఇచ్చినాయి, లేకపోతే మిషనరీ లోన్స్ ఇవన్నీ ఇచ్చినాయి కూడా వెనక్కి తీసేసుకుంటా ఉంటే మీరు అడ్డుపడ్డారా లేదా? ఇప్పుడున్న వ్యవస్థ ఏ విధంగా వంత పడుతున్నది అంటే కాంట్రాక్టర్స్ వైపు తరఫున ఉందా, ప్రజల వైపు ఉన్నదా అన్నది. ట్రాన్స్ట్రాయ్కి ఏదైతే మొబిలైజేషన్ ఫండ్స్ ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు? ఎందుకు మీ రాయపాటి సాంబశివరావు ఇతరుల దాంట్లో ఉన్నారనా
కాంట్రాక్ట్ చేయని ఎప్పుడైతే కాంట్రాక్ట్ చేయకుండా 60C నోటీస్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వెనక్కి తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లే? మోహన్ రెడ్డి గారు, పోలవరానికి సంబంధించి ఇన్ని అనుమానాలు చెప్తూ ఉన్నారు, వీటి వల్లే వివాదం అవుతుందా లేకపోతే ఇంకేదన్నా ఉద్దేశం ఉందంటారా? ఇప్పుడు పోలవరంలో మిత్రులు చేసినది మాట్లాడినారు. ఈరోజు ఏదైతే అంచనా వ్యయాలు పెరుగుతూ ఉన్నాయన్నారో, ఏ ప్రాజెక్టు అయినా సరే ఏదైతే టైం ఎక్కువ లేట్ అవుతా వస్తుందో అంచనాల వ్యయం పెరుగుతూ ఉంటుంది. ఏదైతే ట్రాన్స్ఫర్ బయటికి పంపించిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏదైతే కంపెనీకి ఇచ్చేటువంటి అడ్వాన్స్ వెనక్కి తీసుకోవడానికి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అది కూడా మిత్రులు గమనించారు. రెండోది, రేట్లు ఎంతెంత పెరిగినాయనేది మిత్రులు చెప్పినారు. ఆ రేట్లు పెరిగిన దానికి ఈరోజు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రేట్లు పెంచినారు తప్ప ఏదైతే చీఫ్ ఇంజనీర్ల కమిటీలు చేసినది కావచ్చు, ఇది ఒక స్టేట్లో కాదు, ఇతర స్టేట్లతో పోల్చుకుంటే ఏమన్నా తేడా ఉందేమో అది కూడా గమనించాల్సిన ఉంది ఈపీసీ సిస్టమ్. రెండోది, ఈరోజు ఇదే పోలవరానికి ఇవన్నీ నామినేషన్ మీద ఇచ్చారు సార్, నామినేషన్ వర్క్లు ఇవి. మీరు మంచి అట్లా చెప్పకండి, నామినేషన్ మీద ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా నామినేషన్ మీద ఇచ్చారు, నామినేషన్ మీద ఇచ్చారు. నామినేషన్ మీద 7 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఎలా ఇచ్చారు? జీవో నెంబర్ కూడా చెప్తున్నాను, నామినేషన్ మీద ఎలా ఇచ్చారు అని అడుగుతున్నాం. నాకు ఇవ్వండి మరి నామినేషన్ మీద ఒక 1000 కోట్లు. రైట్, ట్రాన్స్ఫర్ ఇచ్చినట్టు మొబిలైజేషన్ ఫండ్స్ కేసులు వేసానన్నారు కదా, మీ ఎంపీఏ కదా, మీ వాళ్లే కదా, వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ చేస్తే ఎందుకు వెనక్కి తీసుకెళ్ళకపోతే కేసులు వేసానని మభ్యపడుతున్నారు. మీరు వేయలేదని అందరికీ తెలుసు. ట్రాన్స్ఫార్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గా కేసు వేయలేదని అందరికీ తెలుసు. మీరు ఏదో చర్చలో వేసానని అంటే నమ్మడానికి ఎవరు లేరు. 6 నెలలు అయింది మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చి పేమెంట్ కి, సంవత్సరం టైం ఇచ్చారు, ఏం మాట్లాడతారు? ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేసింటారు కానీ తప్ప పాత వర్కుల్లో అదే అంచనాలకి చేస్తామని ముందరికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేగాని టెండర్ పెట్టి ఆగిపోతారని వాళ్ళతో ట్రాన్స్ఫర్ కంపెనీతో ఒప్పించి వాళ్ళు డ్రాప్ చేసి అదే రేటుకి ఇవ్వడం జరిగింది తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు ట్రాన్స్ఫర్ కంపెనీకి అదే రేటుకి ఇచ్చినారు, అదే రేటుకి ఇచ్చినారు కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నారు. అదే రేట్ అన్నా కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. సింగిల్ టెండర్ నామినేషన్ బేసిస్ మీద ఎలాగిస్తారు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ప్రధానమైన ప్రాజెక్ట్స్ ఏదైతే మీరు జనరల్ అగ్రిమెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ అయిన దాంట్లో మేజర్ క్లాజ్ ఏమన్నదంటే వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదు, ఎక్విప్మెంట్ కానీ మెషినరీ కానీ వాళ్ళకు ఉండాలన్నారు. అది బైపాస్ చేసి 60C నోటీస్ ఇచ్చి మీకు కావాల్సిన కాంట్రాక్టర్స్ ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి సబ్ కాంట్రాక్టర్ సింగిల్ టెండర్ తో పిలిచి బై నామినేషన్ ఇస్తున్నారు. అది తప్పు. వచ్చినప్పుడు అదే రేట్లకు చేస్తామని ముందరికి వచ్చినప్పుడు ఎలా అంటే కాదు, ఎవరికి తెలుసు? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? ఎవరికైనా చెప్పారా? మీరు లోపల మాట్లాడేసుకుని మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసి అదే రేటుకి ఇస్తా అంటే ఇచ్చేస్తారా ఎవరికన్నా? ఎవరికి ఇచ్చారు మీరు? ఈపీసీ టెండర్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు 2003లో పెట్టిన ఈపీసీ టెండర్ 60D ప్రకారం ఒక్కసారి ఏదైతే కాంట్రాక్టర్ ని కంపెనీ తీసుకుందో ఎటువంటి ఎక్సైజ్ ధర జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈపీసీ టెండర్ ఇది. చేశారు కాబట్టి ఈరోజు పోలవరం డెవలప్ జరుగుతుంది. పోలవరం ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది. ఈరోజు 60% జరుగుతుందా, స్లోగా జరుగుతుందా, రాలేదా? అక్కడ ప్రాజెక్టు నీళ్లు అందిస్తారా లేదా మార్చికి? ఇప్పుడు మీరు అన్న కబుర్లు మార్చి వచ్చేస్తున్నది. అటు తెలంగాణ, అటు రాయలసీమ గాని, అటు ఉత్తరాంధ్ర గాని, విశాఖపట్నానికి కానీ నీళ్లు ఇవ్వడం ఇష్టం లేదా? మీకు ఇష్టం అంటారా? మీరు సక్రమంగా చేయండి, సక్రమంగా చేయండి. అదే అంటున్నాను, తప్పు. టీడీపీ నాయకులు వైఖరి తప్పు. అంటే మేమేదో అడ్డం పడుతున్నట్టు మీరేదో నిలబడినట్టు ఏం మాట్లాడతారు? అందరూ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఆలోచనతో మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి దోచుకుని దాచుకున్న దాన్ని ఆపాలనుకుంటున్నాం కదా. పోలవరం ప్రాజెక్ట్ కాదు, ట్రాన్స్పరెంట్ గా వర్క్స్ జరగాలనుకుంటున్నాం. మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ దోచుకుని ఆపాలని మేము కోరుకుంటున్నాం తప్ప ప్రాజెక్ట్ ఆపని కాదు.
రెడ్డి గారు, అక్రమంగా ఒక్క చేయమని నిమిషం. అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు. అభివృద్ధిలో కుట్రలు ఉండకూడదు. మోహన్ రెడ్డి గారు మీరు మరి మంచి ఏదైతే పాయింట్. రెండు మోహన్ రెడ్డి గారు. వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకు మోహన్ రెడ్డి గారు. రాయలసీమకు ఉపయోగకరమైనటువంటి రైట్, రైట్. ప్రాజెక్టును మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు దాన్ని వెనక మోహన్ రెడ్డి గారు, చేయాలని ఒక్క చూస్తున్నారు. మాట, ఒక్క ఈరోజు మాట. పట్టుసీమ వచ్చింది. ఒక్క మాట, మోహన్ రెడ్డి గారు. పట్టుసీమ ద్వారా ఒక్క వచ్చినటువంటి నిమిషం వినండి. నీటితోనే రాయలసీమను ఈరోజు మోహన్ రెడ్డి గారు. తీసుకోగలుగుతున్నాం. మోహన్ రెడ్డి గారు. అటువంటిది మోహన్ రెడ్డి గారు. నీటి విషయంలో మోహన్ రెడ్డి గారు, వివాదాలు నా మాట సృష్టించి, ఒక్క నిమిషం లేనిపోని వినండి. అపోహలు సృష్టించి మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా చేసేటువంటి మోహన్ రెడ్డి గారు కార్యక్రమం ఒక్క నిమిషం నా మాట వినండి దయచేసి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు చాలా చక్కగా భావోద్వేగభరితంగా చెప్తున్నారు. ఇప్పుడు మీ మంత్రి దేవినేని ఉమా గారు చెప్పిన పదం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి 10,700 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం 6,727 కోట్లు ఇచ్చింది. అంటే ఇంకో 3,000 కోట్లే రావాల్సింది మన బాకీ. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ ఆపాలని ఎవరు కోరుకోవట్లేదు, పూర్తి కావాలని కోరుకుంటున్నాం. ఇది నెంబర్ 1, అందరూ కోరుకుంటున్నారు. కాకపోతే తొందరగా పూర్తి కావాలని కోరుకుంటున్న ప్రజల భావోద్వేగం ఎవరో దొంగలకి, దోపిడీదారులకి, అర్హత లేని వాళ్ళకి, ప్రజలందరికీ సంబంధించి ఇష్యూ డైవర్ట్ చేసేటువంటి వాళ్ళ చేతికి పెట్టకూడదు కదా. పోలవరం అనేటువంటిది రేపటికైతే పూర్తి కాదు. పూర్తి కావడానికి ఒక మాట నేను అనేది ఒక్క మాట. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి ఎక్కదు కదా. లేదండి, గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలంటే మీరేదన్నా ఒక ప్రాజెక్ట్ ఒక పని చేపడితే కామెడీగా ఉన్నదా మీరు మాట్లాడే మాటలు? సంబంధం లేదండి. దాటికి రికార్డులు ఎక్కారు భారతదేశంలో. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఎక్కింది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో. అవి మాట్లాడడం కాదు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు వచ్చి పోలవరం మోహన్ రెడ్డి గారు నేను అడిగేది ఇక్కడ మోహన్ రెడ్డి గారు డైవర్ట్ కాకుండా మోహన్ రెడ్డి గారు డైవర్ట్ కాకుండా ఒక్క మాట మోహన్ రెడ్డి గారు డైవర్ట్ కాకుండా ఒక్క మాట అండి డైవర్ట్ కాకుండా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ప్రజలకి మనం జవాబుదారీలం. మీరు ప్రజాప్రతినిధి, వాళ్ళు రాజకీయ పార్టీలు, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు. ప్రజల్ని కన్విన్స్ చేయాలి కానీ కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇక్కడ మీరు పట్టిసీమ అని చెప్తున్నారు. పట్టిసీమ అనేటువంటిది స్థిరీకరణ ప్రాజెక్టు. పులిచింతలు ఆల్రెడీ కట్టున్నారు. ఆ కట్టున్న నీళ్ళు ఇచ్చేస్తే అసలు పట్టిసీమ అనే ప్రాజెక్ట్ అక్కర్లా. ఎందుకు అంటే కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసమే పట్టిసీమ ఇచ్చింది. గోదావరి నీళ్ళు కృష్ణకి తెచ్చింది. ఆల్రెడీ పులిచింతలు కట్టింది ఆ పర్పస్ కిందనే. ఇది పూర్తి కావట్లేదు కాబట్టి అది కట్టామన్నారు. అది పర్పస్ ఉపయోగపడుతుంది. ఇది నెంబర్ 1. రెండవది ఏంటంటే పోలవరం కట్టాలనేటువంటిది ఇవాళకి వాళ్ళైతే కాదు. పట్టిసీమ కట్టడం వల్ల ఎంత రైస్ ప్రొడక్షన్ ఎంత పెరిగింది? ఏమవుతుంది? ఏం పెరగల. ఇంతకు ముందు ఎంత ఉంటుందో అంతే వస్తుంది. ఒక మాట మీకు తెలియదేమో మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో నేను చెప్తున్నాను వినండి. కృష్ణా డెల్టా అనేది 13 ఒక్క మాట మోహన్ రెడ్డి గారు నేను చెప్పే పాయింట్ వినండి. ఒక్క మాట 850 అడుగుల నీళ్లు పెట్టమని, రైట్. రాయలసీమలో 850 అడుగుల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టు నిలబెట్టమని మీకు డైవర్ట్ చేయడానికి అది ఉపయోగపడింది. మంచి పాయింట్, అది మంచి ప్రాజెక్ట్. అది ఒక్క మాట ఈరోజు ఒక్క మాట అనేది వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ లో నీళ్లు పారుతా ఉన్నాయి. నీళ్లు పారుతా ఉన్నాయి. ఇక్కడే మోహన్ రెడ్డి గారు నవంబర్ లో మేము ప్రతి సంవత్సరం ధర్నాలు చేసేటువంటి పరిస్థితి. మోహన్ రెడ్డి గారు నేను అడిగే పాయింట్ ఇక్కడ అటువంటి పరిస్థితి నుంచి లాస్ట్ ఇయర్ కరువు వచ్చింది. కరువు వచ్చిన కూడా స్టేట్ లో హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ లో కర్నూలు జిల్లా వచ్చింది. రైట్. ఒక్క మాట ఇక్కడ మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. నీళ్లు ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఒక్క మాట నీళ్లు ఎందుకుంటాయి? నేను అనేది ఇక్కడ ఒక్క మాట మోహన్ రెడ్డి గారు కాబట్టి పట్టిసీమ నీళ్ళు ఇచ్చినారు కాబట్టి మాకు ఇక్కడ మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలియాల్సిన పాయింట్ ఇక్కడేనండి. ఇవాళ పట్టిసీమకి ఇవ్వడం ద్వారా కృష్ణా డెల్టా నీటి హక్కుని రాయలసీమకి డైవర్ట్ చేశారు. గుడ్. దానివల్ల మీకు అందరికి మంచి పంట పడుతుంది. గుడ్. మరి అదే రాయలసీమలో ఇప్పుడు కరువు మండలాలు ఎప్పుడూ లేనంత అత్యధికంగా ఎందుకు వచ్చినాయి? అది రైటా ఇది రైటా? మీరు నీళ్ళు ఇచ్చుంటే కరువు రాకూడదు. కరువు మండలాలు గత ఏడాది కంటే ఈసారి పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? కరువు నేను చెప్తున్నాను వినండి సార్. కరువు మండలాలు ఎందుకు వచ్చినాయి? వర్షం రాకపోవడం వల్ల కరువు మండలాలు వచ్చినాయి. దానికి నీళ్ళు ఇస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా. వాటర్ పోవడానికి కెనాల్స్ అన్ని ఉన్నాయో వినండి. ఎక్కడైతే శ్రీశైలం వాటర్ పోవడానికి కెనాల్స్ అన్ని ఉన్నాయో ఆ మండలాలు కరువు మండలాలు లేవు. ఏవైతే మెట్ట ప్రాంతం ఉందో, ఏవైతే నీరు పోవడానికి అవకాశం లేని ఏరియాలు మాత్రమే కరువు మండలాలుగా ఈరోజు గుర్తించడం జరిగింది. ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కింద ఉన్నటువంటి కాలువ పారేటువంటి ప్రాంతం అంతా ఎక్కడైతే చెరువులకు నీళ్ళ అవకాశం ఉన్నాయో అవంతా కూడా పంటలు పండుతూ ఉన్నాయి. మెట్ట ప్రాంతాలు
ఏవైతే ఈ వాటర్ పోవడానికి అవకాశం లేని వాటికి వర్షం లేనప్పుడు కరువు మండలాలు ఏర్పడతాయి. రైట్. ఇప్పుడు నేను చెప్పేదంటే ఇంత కరువు పరిస్థితులలో కూడా ఈ రోజుకు శ్రీశైలం నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు వరకు, కడప జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చి చిత్తూరు వరకు కూడా ఈరోజు నీళ్లు పోగలుగుతున్నాయంటే ఈరోజు కృష్ణాలో నీళ్లు ఉండబట్టే కదా. రైట్. చిత్తూరు జిల్లాకి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వాటర్ ప్రాజెక్టు పైన కొండ మీద చిత్తూరు జిల్లాకి అంతా చేసి ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే చిత్తూరు జిల్లాకు వ్యతిరేకమా చంద్రబాబు నాయుడు? దానికి ఏం సమాధానం చెప్తారు జగన్ రెడ్డి గారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు కొన్ని కాంట్రాక్ట్లు టెండర్లు కిక్ బ్యాక్ కోసమే తీసుకుంటారు, మొబిలైజేషన్ చేస్తారు కాబట్టి మీరు టెండర్లు ఇస్తారు, సింగిల్ టెండర్లు అవన్నీ క్యాన్సిల్ చేపిస్తాం. 1600 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు పంట దిగుబడి పెరిగింది. మా రాయలసీమలోనే పంట దిగుబడి పెరిగింది. మా రాయలసీమలో ఎంత పంట దిగుబడి పెరిగిందో మీకు అర్థం కావడం లేదు. నేను చెప్తున్నా, లాస్ట్ ఇయర్ అంత కరువు ఉంటే కర్నూలు స్టేట్ లో రైస్ ప్రొడక్షన్ లో కర్నూలు ఫస్ట్ ఎందుకు రాగలిగింది? శ్రీశైలం నీళ్ళు ఉన్నాయి కాబట్టి. మీరు కొన్ని వాస్తవాలుగా అన్నిటి విమర్శిస్తా పోతే అది రాజకీయ విమర్శ అవుతారు తప్ప వాస్తవాలను మనం మరుగుపరచవచ్చు. విమర్శించండి, ప్రతిపక్ష అంటే విమర్శించాల్సిందే. విమర్శించకుండా విమర్శించేదాకా ఒక స్థాయికి పోండి. విమర్శించే రాజకీయాల కోసము ప్రాజెక్టులు ఆపే పరిస్థితి రాకూడదు. రాజకీయాల కోసము అపోహ సృష్టించి ప్రాజెక్టులు ఆపే పరిస్థితి వచ్చిందంటే రేపొద్దున రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, తర్వాత మాకు రాయలసీమ ప్రాంతాలకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు జిల్లాలన్నది జిల్లాలన్నీ ఎందుకు వెనకబడి ఉన్నాయి? 50 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నది మీ ఫ్యామిలీలే కదా. అంటే జిల్లాలని వెనకబడిపోతే ప్రజలందరూ వలస వెళ్ళిపోతారు, రాజకీయ నాయకులు శాస్త్రంగా రాజకీయం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు? ఎందుకు తెలుగుదేశం అదే నాయకులు శాస్త్రంగా రాజకీయం చేయగలుగుతున్నారు? ఎందుకు రాయలసీమ జిల్లాలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు? అంటే జిల్లాలో నాయకులు హ్యాపీగానే ఉన్నారు. హైదరాబాద్ లాస్టులు, బెంగళూరు లాస్టులు, చెన్నై లాస్టులు, అమెరికా లాస్టులు ఉన్నాయి. ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు, ప్రజలకు దక్కట్లేదు. ఈ వెల్ఫేర్ మెజర్స్ అని చెప్పి అది ఇది అని చెప్పి మభ్యపెట్టి లెక్కర్ మాఫియా అదంతా చేసి మీ రాజకీయం తప్ప నిజంగా ప్రజలకు మేలు చేకూరే విధంగా రాయలసీమ జిల్లాలు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయ నాయకులు బిహేవ్ చేయట్లేదు కాబట్టి మీరు రాజకీయంగా ఇంకా అక్కడ వెనకబడిపోతున్నారు. దానికి సమాధానం లేదు. మీరే కదా 30-40 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నారు. ఏం చేశారు మీ జిల్లాలకి? ఇప్పుడే ఏదో మాట్లాడటం పార్టీలు ఎందుకు మారుతున్నారు? మారుతున్నారు. ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ వచ్చి కొంటా ఉన్నారు. ఈరోజు రాజధాని మీరేం కట్టలేదంటున్నారు. కేవలం అపార్ట్మెంట్లు మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఇష్యూ పోతే గంటలో అయిపోతున్నాయంటే ప్రజలకు నమ్మకం ఉంది. ప్రతిపక్ష పార్టీలకు నమ్మకం లేదు. ప్రతిపక్ష పార్టీల నమ్మకం కోసం పనులు చేయడం లేదు, ప్రజల నమ్మకం కోసం పని. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మీరు బయటికి వెళ్లాల్సిన పని ఉందన్నారు. ఫైనల్ గా ఒక్కటి ఆన్సర్ చేయండి. ఈ వేళ జరిగిన పనంతా చంద్రబాబుది, జరగని పాపమంతా మోడీదా, లేకపోతే జరిగిన పనుల్లో మోడీ ఇచ్చినటువంటి నిధులు కూడా ఉన్నాయా? ప్రజలకు ఇది క్లారిటీ ఇవ్వండి, తర్వాత మీరు మీ ప్రోగ్రామ్కి వెళ్తారు. కానీ జరిగిన దాంట్లో నేను చెప్పింది అదే. ఒకటి, పోలవరాన్ని పూర్తి స్థాయిలో డబ్బులు ఇస్తామన్నప్పుడు మాకు కష్టాలలో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి పోలవరానికి త్వరితగతిన నిధులు ఇవ్వండి. ఇప్పటి వరకు 6,000 కోట్లు ఇచ్చినారు, ఇంకా 4,000 కోట్లు రావాలి. వస్తుంటాయి కదా, అది కాంట్రాక్టర్ పని, కాంట్రాక్టర్ గవర్నమెంట్ చూసుకుంటది కదా, మధ్యలో మన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? వినండి సార్, బీజేపీ ఇచ్చినట్టు ఇవ్వాల్సినట్టు నేను చెప్తా ఉన్నా. మేము పోలవరము కేంద్రమే కట్టాలి. కేంద్రం కట్టాలంటే మిగతా జాతీయ ప్రాజెక్ట్ అన్ని ఎంత స్లోగా నడుస్తున్నాయి, జాతీయ ప్రాజెక్టులలో పోలవరం ఎంత ఫాస్ట్. మోహన్ రెడ్డి గారు, నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. మోహన్ రెడ్డి గారు, నేను సూటిగా ఒకటే అడుగుతుంది, మీరు డైవర్ట్ కాకుండా సూటిగా నేను ఒకటే అడుగుతుంది. ఒక్క మాట వినండి మోహన్ రెడ్డి గారు. సంస్థలకు ఇవ్వాల్సినటువంటి నిధులు రైట్, అవన్నీ కోట్లు ఇచ్చినారు. రైట్, ఒక్క మాట మోహన్ రెడ్డి గారు. ఫైనల్గా నేను అడిగేది ఒకటే పాయింట్. ఇక్కడ మీరు మీ రాజకీయ విమర్శ చేయండి. నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ కడతాడు, కాంట్రాక్టర్ పని అయిన దానికి బిల్లులు ఆ ప్రభుత్వం ఇస్తుంది. ఇది వాళ్ళిద్దరికీ సంబంధించిన వ్యవహారం. మధ్యలో ప్రభుత్వం ఇక్కడేంటి, మనం ఓన్లీ మేస్త్రి పని, సూపర్వైజర్ పని చేస్తున్నాం. సూపర్వైజర్ పని కాకుండా మధ్యలో అడ్వాన్స్ ఇస్తున్నాం. ఎందుకు ఇవ్వాలి మన సొమ్ములు? కాంట్రాక్టర్కి అది చేత కాకపోతే
అట్టంటోని కాంట్రాక్టర్ గా పెట్టడం మన తప్పు. అక్కడ నామినేషన్ బేసిస్ మీద ఇచ్చి మరి వాళ్ళకి డబ్బులు లేదని అడుగుతున్నాం. ఇక్కడే కదా గొడవంతా వచ్చేది. వాళ్ళ పని వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. మధ్యలో మనం పర్యవేక్షించాల్సిన మనం వెళ్ళి అప్పులు ఇవ్వడం ఏంటి, ఇది మాకు రాలేదని చెప్పడం ఏంటి, ఇది మోసం చేయడం కాదా ప్రజల్ని, ప్రజల సొమ్ముని మిస్యూజ్ చేయడం కాదా? చెప్పేది కూడా అదే. చెప్పండి. వినండి, మిస్యూజ్ ఎక్కడా లేదు. వినండి, ఈరోజు రాష్ట్రంలో ఇంకా ఏ ప్రాజెక్ట్ కన్నా ఇట్లా ఇస్తున్నారో పోనీ. నేను అనేది రాయలసీమకి సంబంధించిన హంద్రీనీవాగ్ కానీ ఇట్లా ఏమన్నా మధ్యలో ప్రభుత్వం ఇస్తుందా? కాంట్రాక్టర్ కు సకాలంలో బిల్లులు ఇవ్వకుంటే మీరు ఇస్తున్నారా పోనీ? నేను అడిగేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవాగ్ కానీ ఈ ప్రాజెక్టులకు అట్లా ఇస్తుందా? కంప్లీట్ డబ్బులు టైం తీసుకుంటది కదా, ఇది రొటీన్ ప్రాసెస్ కదా. ఇక్కడిది వివాదం చేయడం ఎందుకు, అక్కడిది కరెక్ట్ అంటే మీరు సాధారణంగా వినలేదు. చెప్పండి సార్, మీరు సాధారణంగా వినండి నేను చెప్పేది. మీరు జర్నలిస్ట్, మీరు కూడా వినకుండా ఆర్గ్యుమెంట్కి వస్తే ఇబ్బంది లేదు. అడుగుతున్నా నేను అడిగేది ఏమంటే, అందుకే నేను చెప్పేది కూడా వినండి. చెప్పండి. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకుంటే కాంట్రాక్టర్ పని ఆఫ్ చేసి అంత చేతకానోడు కాంట్రాక్టర్ ఎందుకు అని అడుగుతున్నానండి నేను. 4,000 కోట్లు కూడా పెట్టలేనోడు కాంట్రాక్ట్ ఏంటి? అంటే ఒకటి 4,000 కోట్లు కూడా పెట్టలేనోడు కాంట్రాక్టర్ ఎందుకు అవుతాడు? కాంట్రాక్టర్ కు గవర్నమెంట్ వినండి సార్, మళ్ళీ అడగండి చెప్తాను. ఇప్పుడు కాంట్రాక్టర్ కు గవర్నమెంట్ కు ఈరోజు కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి పని చేయమని అప్పచెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ రోజు ఎప్పుడైతే కాంట్రాక్టర్ కు నిధులు ఇవ్వడం ఆలస్యం అయితే కాంట్రాక్టర్ పనులు ఆఫ్ చేస్తే నిలబడిపోతున్నాయి. ఈరోజు జాతీయ ప్రాజెక్టులు అన్ని కూడా ఏ స్థాయిలో నడుస్తున్నాయి, ఎంత స్లోగా నడుస్తున్నాయి, పోలవరం ఎంత ఫాస్ట్ గా నడుస్తుంది చూడండి. రాష్ట్ర ప్రజల ఇబ్బందులు గుర్తుపెట్టుకొని, రాష్ట్రానికి పోలవరం ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని అవసరమైతే రాష్ట్ర నిధులు పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నేను అనేది అదే పని రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎందుకు చేయట్లేదో అని అడుగుతున్నాను. మీరు చూసి జరిగిన అదే పని రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్లకి అడ్వాన్స్ ఇచ్చి ఎందుకు చేయించుకోవట్లేదు? ఇవ్వండి, త్వరితగతిన ఇవ్వండి. అది లేట్ చేయడం ఎందుకు? లేట్ చేయడం నేను అడిగిన పాయింట్ మీరు కేంద్ర పాయింట్ ఒక్కటే రైట్ చేయడం భావోద్వేగానికి రైట్ చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకి అలా డబ్బులు ముందు ఇచ్చి ఎందుకు పూర్తి చేయించట్లేదు? కరువు ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర వాటికి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు అట్లా ఎందుకు చేయట్లేదు? కేవలం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో అది కూడా టెండర్లో ఉన్నటువంటి వాళ్ళని కాకుండా నామినేషన్ బేసిస్ ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ టెండర్ ఖరారైనటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు పూర్తి చేయించట్లేదు అని అడుగుతున్నా. నేను అది అడిగింది. టెండర్ ఖరారైనటువంటి వాళ్ళకి ఇవ్వకుండా నామినేషన్ వేరే వాళ్ళకి టెండర్లు ఇస్తే కాంట్రాక్టర్లు ఊరుకుంటారు. అది వాళ్ళు జరుగుతున్నది అదే కదా. రెండోది నేను చెప్పేది ఏమంటే, ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 12 విద్యా సంస్థలు ఇచ్చారు. 12 విద్యా సంస్థలు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి అవన్నీ స్లోగా నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఇదే భావోద్వేగం అనేది. నేను వాళ్ళ క్లాసులు కూడా నడుస్తున్నాయి, నీళ్లు ఇప్పుడు వేరే వైపుకి డైవర్ట్ అవుతున్నాయి, కానీ వాళ్ళ క్లాసులు నడుస్తున్నాయి, మిగతా కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుంటున్నారు. బాడెక్కు తీసుకొని నడుపుతున్నారు సార్. విద్యా సంస్థలు ప్రైవేట్ బిల్డింగ్లు బాడెక్కు తీసుకొని మన యూనివర్సిటీలు అన్నాల నుంచి నడుస్తున్నాయి. అట్లాగా కృష్ణా యూనివర్సిటీ, గుంటూరు, మిగతా యూనివర్సిటీలు అన్ని అట్లాగే నడుస్తున్నాయి మన రాష్ట్రంలో. 15 సంవత్సరాల నుంచి అట్లాగే నడుస్తున్నాయండి. మన రాష్ట్రంలో రాష్ట్ర యూనివర్సిటీలన్నీ ఎవరో కాలేజీల్లో నడుస్తున్నాయండి. ఇప్పటికి కూడా సొంత బిల్డింగ్లు జరుపుతారు కదా. నేను అనేది మన రాష్ట్ర యూనివర్సిటీలేమో వేరే కాలేజీల్లో నడుస్తున్నాయి, పక్కా భవనాలు ఇప్పటికి. అది కాదు, మన రాష్ట్ర యూనివర్సిటీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటిదాకా చేయాలి, వాళ్ళది సగమో పావుతో చేస్తున్నారు కదా. స్లోగా నడుస్తున్నాయి. వాళ్ళ ఎందుకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చేందుకు స్పీడప్ జాతీయ ప్రాజెక్టు ఎందుకు మీరు అర్థం చేసుకోవాలి? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసి ప్రాజెక్టులు నిలబెట్టాలని పోలవరం ప్రాజెక్టు నిలబెట్టాలని అజెండాలో పోలవరం పూర్తి అయితే ప్రజలు
మాకు వ్యతిరేకంగా పోతారు, గవర్నమెంట్ కి అనుకూలంగా వస్తారు అనేటువంటి ఆలోచన మానుకోండి. రైట్. ప్రజల గురించి ఆలోచించండి. రైట్. రాజకీయంగా పోరాడుకుందాం, రాజకీయంగా కొట్లాడుకుందాం, తీసుకుందాం, అవన్నీ మామూలుగా రాజకీయాలు ఉంటాయి. రాజకీయాల కోసం రాష్ట్రానికి ఇబ్బంది చేయొద్దని మనందరినీ కూడా కోరుతున్నాను. రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. ఒక్క నిమిషం.